జబలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై. అందరూ నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేష్ ఒక ప్లేస్లో ఉన్నాను. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అప్డేట్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా వర్క్స్ జరిగాయి లాస్ట్ ఫ్యూ డేస్లో. అండ్ ఈ వీడియోలో మీకు టోటల్గా అప్డేట్స్ అన్ని ఇచ్చేస్తాను. షెడ్ వర్క్ అండ్ వెల్డింగ్ వర్క్, స్వామివారి ఒక పార్ట్స్ ప్రిపేర్ చేయడము, ప్రతి ఒక్కటి ఫాస్ట్ జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి వినాయక చవితి వచ్చి 50 days మాత్రమే ఉంది కాబట్టి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూసేద్దాం. లెట్స్ గో. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్స్ కూడా అన్నీ అయిపోయాయి. స్వామివారి ఒక లెగ్స్ కూడా పెట్టేశారు, కాళ్ళ భాగం కూడా పెట్టేశారు ప్లేస్మెంట్. దానికి వెల్డింగ్ జరుగుతుంది. అండ్ స్వామివారి ఒక బొజ్జ ఇది చూసుకోవచ్చు. డీటెయిల్గా దగ్గరికి వెళ్ళి చూద్దాము. అండ్ ఇది స్వామివారి ఒక బొజ్జ. అండ్ ఇది వచ్చేసి మనకి స్వామివారి ఒక షోల్డర్ పార్ట్, ఇది షోల్డర్ టోటల్గా. అండ్ ఇది వచ్చి మనకి స్వామివారి ఒక బొజ్జ. అండ్ ఇది మనకి స్వామివారి కింది పార్ట్, లెగ్స్ దగ్గరికి జాయింటింగ్ చూసుకోవచ్చు. ఆల్రెడీ లెగ్స్ పెట్టేశారు పొజిషన్లో. వెల్డింగ్ చేయడం ఒకటే బాకీ ఉంది. టోటల్గా చూసుకోవచ్చు 2 legs టోటల్ పెట్టేశారు. దానిపైన మనకి ఇది వస్తుంది, మనకి స్వామివారి ఒక అప్పర్ పార్ట్ పెట్టేస్తే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. అండ్ ఫేస్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి వెల్డింగ్. అండ్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు. అండ్ ఈ బేస్ వచ్చి మనకి కాళికామాతది. అండ్ అక్కడ సైడ్ మనకి బేస్ వచ్చి మనకి సోమనాథ్ జ్యోతిర్లింగము చూసుకోవచ్చు. మిగతా పార్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇక్కడ చూసేయండి, చూసుకోండి బాడీ పార్ట్స్. ఇవి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. 50 days మాత్రమే ఉంది కాబట్టి ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ స్వామివారి ఒక పోస్టర్ చూడండి. లెఫ్ట్ సైడ్కి సోమనాథ్ జ్యోతిర్లింగం, రైట్ సైడ్ కాళికామాత, అండ్ మధ్యలో పంచముఖ సత్కటహర మహాగణపతి. శిల్పి వచ్చి రాజేందర్ గారు. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ ఈసారి కూడా. డీటెయిల్గా చూసేద్దాం అక్కడ కూడా పార్ట్స్. అండ్ ఇది వచ్చి స్వామివారి ఒక హ్యాండ్స్ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో హ్యాండ్ ఎల్బో, ఆ ఫోల్డింగ్ హ్యాండ్. ఇది 4 to 5 ఉంటాయి హ్యాండ్స్ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వెల్డింగ్ కూడా జరుగుతుంది. టోటల్గా వెల్డింగ్ వర్క్స్ అండ్ ఫిక్సింగ్ వర్క్స్ కూడా అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ షెడ్ కూడా మనకు టోటల్గా అయిపోయింది చూసుకోవచ్చు టోటల్గా. అండ్ పైన టోటల్ టాప్ షెడ్ కూడా నిన్ననే ఫిక్స్ చేశారు. మెల్లిగా అన్ని వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు 50 days మాత్రమే ఉంది కాబట్టి. ఇదొక హ్యాండ్, అక్కడ ఒక హ్యాండ్ 3 ఉన్నాయి. ఇంకా మిగతా హ్యాండ్స్ కూడా ఉన్నాయి, ఎక్కడనో లోపల సైడ్కి పెట్టినట్టున్నారు. ఇక్కడ ఒక హ్యాండ్, ఇది స్ట్రైట్ హ్యాండ్, మనకి లడ్డు పెట్టే హ్యాండ్. ఇది అన్నీ కూడా పార్ట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తారు చూసుకోవచ్చు. చాలా వెల్డింగ్ అండ్ ఐరన్ వాడి. అండ్ ఈ బేస్ వచ్చి మనకి ఇందాక చెప్పినట్టు సోమనాథ్ జ్యోతిర్లింగము. మనకి ఈ షెడ్లో సోమనాథ్ జ్యోతిర్లింగం వస్తుంది చిన్న షెడ్లో. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి కాళికామాత షెడ్. అండ్ ఇదే స్వామివారి ఒక బేస్ టోటల్గా. అండ్ ఇవి వచ్చేసి లిఫ్టింగ్ పోల్స్. అండ్ ఈ లిఫ్టింగ్ పోల్స్ ఎప్పుడు కూడా మనకి లాస్ట్కి నిమజ్జనం టైంకి మొత్తం ఓపెన్ చేసి హోల్ చేయడము, వెల్డింగ్ చేయడం చేస్తారు. కానీ ఈసారి ముందే రెడీ చేసి పెట్టుకున్నారు, నిమజ్జనం టైంకి ఎక్కువ టైం పట్టకుండా. టోటల్గా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. లెగ్స్ ఇంకా టోటల్గా ఫిక్స్ చేయలేదు. లెగ్స్ టోటల్గా ఫిక్స్ చేసినాక మనకి బాడీ పార్ట్ కూడా మొత్తం పైన అప్పర్ బాడీ పార్ట్ కూడా తీసుకొని టోటల్గా ఫిక్స్ చేసేస్తారు. ఐ థింక్ నెక్స్ట్ అప్డేట్లో మనకి మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఐ హోప్. ఎందుకంటే 50 days ఉంది కాబట్టి. అండ్ అక్కడ చూసుకోవచ్చు మనం పైన టోటల్ టాప్లో వెల్డింగ్ అవుతుంది. ఎంత కష్టపడి ఎంత రిస్కీ పొజిషన్లో నిలబడి ఎట్లా చేస్తుందో చూడండి వర్క్స్ కూడా. అండ్ ఇలాంటి వర్క్స్ కూడా రిస్కీ వర్క్స్ కూడా మనకి నెక్స్ట్ కమింగ్ చాలా చూడాల్సి వస్తుంది. ఒకనొక టైంలో అయితే మనం కూడా ఆ పొజిషన్లోకి వెళ్ళి షూట్ చేయాల్సి వస్తుంది. ఫేస్ పార్ట్ ఏదైతుందో అవన్నీ షూట్ చేయడానికి కూడా మనం కూడా పైకి ఎక్కాల్సి వస్తుంది చూసుకోవచ్చు. చాలా అంటే చాలామంది వర్కర్స్ కూడా ఉన్నారు వర్క్ చేయడానికి. ఈసారి అంకుల్ సందీప్ రాజ్ అంకుల్ కూడా చెప్పారు, లైక్ వర్కర్స్ కూడా కొంచెం ఎక్కువనే వస్తున్నారు. బికాజ్ మనకి కరపూజ చేసినప్పుడే మనకి 70-75 days మాత్రమే ఉంది టైం. ఎవ్రీ టైం మనం 90 days 85 days ఉన్నప్పుడు అట్లా కరపూజ చేస్తుండే. కానీ ఈసారి
చాలా తక్కువ టైం ఉన్నప్పుడు కర్ర పూజ చేసి దాని తర్వాత మళ్ళీ కర్రలు రావడం మనకి లేట్ కావడం అవన్నీ కావడం వల్ల మనకి వర్క్స్ అన్నీ స్లో అవుతున్నాయి. కాబట్టి వర్కర్స్ కూడా చాలామంది వస్తారు ఈసారి అని ముందే చెప్పాడు. ఆ విధంగానే టోటల్గా వర్కర్స్ కూడా ఫాస్ట్గా చేస్తున్నారు, వస్తున్నారు. వర్కర్స్ కూడా డైలీ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసే వర్క్ నైట్ వరకే చేస్తున్నారు వర్క్స్ కూడా. ఇంకో వీడియోలో మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నైట్ వర్క్స్ కూడా ఎలా జరుగుతాయో ఆ అప్డేట్ కూడా ఇస్తాను. నైట్ కూడా ఎలా చేస్తున్నారో వర్క్స్ కూడా చూసుకోవచ్చు. చూడండి టాప్లో ఎలా స్టంట్స్ అనే చెప్పాలి, సినిమాలో స్టంట్లు చేసినట్టు హీరోలు ఇక్కడ వర్కర్స్ ఎంత కష్టపడుతున్నారో చూడొచ్చు. అండ్ షెడ్ కూడా మనకు ఆల్మోస్ట్ 75 ఫీట్ షెడ్ వేశారు. వై బికాస్ మనకు వినాయకుడే 69 ఫీట్స్ కాబట్టి షెడ్ కూడా కొంచెం హైట్ పెంచారు, ప్లస్ విడ్త్ కూడా పెంచారని అనిపిస్తుంది ఈసారి చూస్తుంటే. అవును, మనకి క్రౌడ్ కూడా డైలీ ఇక్కడ వచ్చి తిరిగే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అటు సైడే చూస్తున్నారు, వినాయకుని సైడే ఎలా అవుతున్నాయి వర్క్స్ అవన్నీ చూస్తున్నారు. అఫ్కోర్స్ ఇంకా ఇండియాలోనే బడా గణేష్ అంటే మన ఖైరతాబాద్ గణేష్. తీసుకెళ్ళి ఒక పొజిషన్ నుంచి తీసి మరీ నిమజ్జనం చేయడంలో ఏకైక వినాయకుడు కదా మనకి మన ఖైరతాబాద్ బడా గణేష్. సో ఆ అట్రాక్షన్, ఆ పబ్లిక్ గ్యాదరింగ్ కూడా చాలా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా లక్షలలో వస్తారు జనాలు దర్శనం చేసుకోవడానికి. చూసుకోవచ్చు బైక్ పైన వెళ్తూ కూడా టోటల్గా వినాయకుడినే చూస్తున్నారు అటు సైడే వర్క్స్ ఎక్కడికి వరకు వచ్చాయని. అండ్ ఇక్కడ టోటల్గా షెడ్ అండ్ పోస్టర్స్, బ్యానర్స్ టోటల్గా ఫుల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ మనకి హెల్త్ కేర్ సెంటర్ పక్కనే ఉంది కాబట్టి ఇంకా పబ్లిక్ గ్యాదరింగ్ అనేది చాలా ఉంటుంది. సుడు సుడు అరే సుడు 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 సుకలనంటే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ ఖైరతాబాదు కదిలి వచ్చే కాంతి రూపుడమ్మ కైలాసవాసుడే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ ఖైరతాబాదు కదిలి వచ్చే కాంతి రూపుడమ్మ కైలాసవాసుడమ్మ సుడు 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 అరే సుడు సుడు సుకలనంటే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ ఖైరతాబాదు కదిలి వచ్చే కాంతి సుడు సుడు అరే సుడు 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 సుకలనంటే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ ఖైరతాబాదు కదిలి వచ్చే కాంతి రూపుడమ్మ కైలాసవాసుడమ్మ. అండ్ ఖైరతాబాద్ గణేష్ యొక్క మేకింగ్కి సంబంధించిన డొనేషన్ క్యూఆర్ కోడ్ అది. ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ డొనేట్. అండ్ మీ చందా కానీ ఏదన్నా కానీ ఆ క్యూఆర్ కోడ్కి సెండ్ చేయాల్సిన కోరుతున్నాను. ఆయన చూసేశారు కదా అప్డేట్స్ అయితే ఎక్కడికి వచ్చాయో. ఇంకా టోటల్గా మీకు వెంటనే ఏ అప్డేట్స్ ఉన్నా వెంటనే మన ఛానల్లో చూపిస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్.